ఈరోజు పోచారం తాండలో రామరావు మహారాజు యొక్క విగ్రహ వార్షికోత్సవం ప్రథమ వార్షికోత్సవం నడుస్తూ ఉంది. దీనికి గౌరవనీయులు పూజ్యులు దీక్షలు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాసాని సీనన్న గారికి, అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీ మరి రచనాయక్ గారికి, అదేవిధంగా ప్రతాప్ సింగ్ గారికి, ఈ మండల పార్టీ అధ్యక్షులు మంత్రి గణేష్ గారికి, పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ జెడ్పీటీసీ భాస్కర్ అన్న గారికి, ఎస్ఎస్ మార్కెటింగ్ సూపర్ మార్కెట్ శ్రీరంగ గారికి, అదేవిధంగా మౌలిడ్ అన్న గారికి, కిషోర్ నాయక్ గారికి, గౌరవనీయులు ఎక్స్ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ అన్న అమ్మలన్న గారికి, వెంకటరెడ్డి గారికి, అంబర్ సింగ్ గారికి, సీనియర్ నాయకులు రాజిరెడ్డి గారికి, అన్నవల్లి గారికి, కోటగిరి ఎంపీపీ శ్రీనివాస్ గారికి, బాబన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు నందురెడ్డి గారికి, సర్పంచులు సత్యనారాయణ గంగాధర్ గారికి, ఇంకా పిఎస్సి చైర్మన్ కమలారెడ్డి గారికి, నరేష్ గారికి, ఇంకా మన సేవాలాల్ యొక్క దీక్షలో ఉన్న మా గిరిజన అన్నలకు, తమ్ములకు, మా అక్కలకు, చెల్లెలకు, నాతో పాటు వచ్చిన నాయకులందరికీ పేరు పేరున మన పేరు చెప్పాలనుకుంటుని పేరు పేరున ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్న రవి కానీ వాళ్ళ బృందం అందరి నాయకులకు కానీ నరేష్ కానీ అందరికీ మా అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తారు. అంటే రామరావు మహారాజ్ అంటే నాకు అమిత గౌరవం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన తాండాలో వెంకటాపూర్ తాండాలో టెంపుల్ సేవలాల్ మహారాజ్ టెంపుల్ ఉంది. ప్రతిసారి ఆ వార్షికోత్సవానికి మార్చి ఏప్రిల్నే ఉంటుంది అది డేటు. ఆ డేటుకు రామరావు మహారాజు వచ్చేవారు. ఖచ్చితంగా పోయి నేను దర్శనం చేసుకొని ఆ ప్రోగ్రాంలో పాల్గొంటారు. అదే కాకుండా వారు యాచారం తాండ కూడా వచ్చేది. యాచారం కూడా సేవలాల్ టెంపుల్ ఉన్నది, అక్కడ కూడా వచ్చేది. అక్కడికి వచ్చినా పోయి దర్శనం చేసుకుంటారు. వారంటే వారి యొక్క ఆశీర్వాదము, దీవెనలు తీసుకుంటే ఒక గిరిజన సోదరులకు ఒక మంచి ఉన్నత స్థాయి తీసుకోవాలని అయితే వారు సంకల్పించారో అది మంచి సంకల్పం. కాబట్టి వారి యొక్క దీవెనల ఆశీర్వాదం తీసుకుంటే మనకు కూడా మంచిగా అవుతుందని చెప్పి పోయేవాళ్ళు. అనుకోకుండా వారు చనిపోయిన తర్వాత చాలా గ్రామాలలో నేను చెప్పాను, సేవలాల్ మహారాజుతో పాటు జగదాంబ మాత టెంపుల్ ఉంటుంది, సేవలాల్ మహారాజు టెంపుల్ కడతారు, పక్కకు రామరావు మహారాజు కట్టుకోవాలని చెప్పిన సందర్భంలో చాలా గ్రామాలలో ఆ 2 టెంపుల్ల పక్కకు రామరావు మహారాజు విగ్రహాలు కూడా చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఎక్స్క్లూజివ్గా బాన్స్వాడలో టౌన్లో కానీ ఇక్కడ కానీ చాలా బ్రహ్మాండంగా మరి రామరావు మహారాజు యొక్క విగ్రహ ప్రతిష్ఠ చాలా బ్రహ్మాండంగా చేశారు. మరి దానికి వారి తర్వాత మన ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు మరి వారి యొక్క సేవలు కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళు తండాలు తిరుగుకుంటూ అన్ని వాళ్ళు జాగ్రత్తలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. వారికి శిరస్సు వచ్చి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన సమాజాన్ని మనం మార్చుకోవాలంటే ఎవరో ఒకరు గురువు ఉండాలి. ఇప్పుడు మన రామరావు మహారాజు ఉండే, దాని తర్వాత మన ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు వచ్చారు. వారి యొక్క సూచనలు, సలహాలు మనం వినాలి. అట్లా నడవడ చేసుకుంటే మనం ఒక మంచి ఉన్నత స్థాయికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు రవి ఖచ్చితంగా యాక్చువల్గా నాకు ఇలా మంత్రి నుండి ఇలా కోడ్ వస్తుంది కాబట్టి కొంతమంది ట్రాన్స్ఫర్ చేయించే అవకాశం ఉండే, కానీ రవి పట్టుబట్టి నువ్వు రావాలి సార్, ఖచ్చితంగా రాకుండా నడవది అని చెప్పి మొండిపాటు చేసి పిలిపించాడు. ఈ పిలిపించినందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ప్రేమ్ సింగ్ మహారాజ్ యొక్క ఆశీర్వాదం తీసుకునే అవకాశం దొరికింది. రామరావు మహారాజ్ యొక్క ప్రథమ వార్షికోత్సవ దీనిలో ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం కలిసింది. మా అక్కలను, మా చెల్లెలను, మా సేవలాల్ దీక్ష ముందు మా అన్నలకు, తమ్ముళ్ళకు కలిసే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరి రామరావు మహారాజు యొక్క ఏదైతే ఆయన ఆశించిండో ఆశయాలను ముందు తీసుకొని పోయి మనము చేసినట్లయితే మనకు కూడా ఒక గట్టి విశ్వాసము, నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి అందరం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ
తెలియజేస్తూ తెలియజేసుకున్నాను. రామరావు महाराज की जगदम्बा माता की, सेवालाल महाराज की, प्रेम सिंह महाराज की।